ప్రస్తుతం మనము రామాయణపేట్ బస్ స్టాండ్లో ఉన్నాము. సో యూజువల్గా ఇక్కడ సాయంత్రం 7 గంటల వరకే లాస్ట్ బస్ అని కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. సో ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమంది ప్యాసింజర్లు కూడా ఇంకా బస్సు వస్తుంది అనే ఒక ఆశతోనే అయితే వెయిట్ చేస్తున్నారు. ఉదయం నుండి భారీ వర్షాలు కురిశాయి. మనందరికీ తెలిసిందే కామారెడ్డి జిల్లాలో. సో ప్రస్తుతం ఈ రామాయణపేట బస్ స్టేషన్లో కొంతమంది సీనియర్ సిటిజన్స్తో పాటు ఇంకొంతమంది కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మీ పేరేంటి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను కాలకల వెళ్ళా సార్. 3 గంటల నుంచి వెయిటింగ్ చేస్తున్నా. బస్సు 3 గంటల నుండి వెయిట్ చేస్తున్నారు. బస్సు రాలేదు ఒక్కటి కూడా. వర్షం పడ్డదట ఆడ, దాని గురించి ఇబ్బంది అయిందని రాలేదు బస్సులు. ఏడైతే ఈ డిపోకి మేడ్చల్ బస్సులు 5 గంటల నుంచి 6 గంటల దాకా అన్నీ మొత్తం వెళ్ళిపోతాయి. మళ్ళీ ఏడైతే ఉండవు బస్సులు. సాయంత్రం మళ్ళీ 8:30కో బస్సు వస్తుంది ఆర్మూరు, అది ఎక్కుతాం. మళ్ళీ చేయకుండా దిగి మేడ్చల్ దిగవలసి వస్తుంది. మళ్ళీ అక్కడ దిగి ఇంకో బస్సు మారవలసి వస్తుంది. అట్లా రోజు ఇబ్బంది ఉంటుంది మేడ్చల్ బస్సులతో. ఒక్కసారి వెళ్ళిపోతాయి 5 గంటల నుంచి 6 గంటల దాకా అన్నీ. సో ఒకవేళ ఆర్టీసీ బస్ లేకపోతే మీకు ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది, ఎలా వెళ్తారు? ఎలాంటి 8:30కి ఒక బస్సు వస్తుంది, 8 గంటలకి 9 గంటలకో బస్సు వస్తుంది ఆర్మూర్ నుంచి. ఆ బస్సుకి వెళ్తాం. 7 నుంచి 8:30 దాకా ఉంటుంది బస్సు. 7 నుంచి గంటన్నర పాటు ఇక్కడ బస్సు ఎలా ఉంటుంది? 8:30కి బస్సు వస్తుంది మీకు. సో మరి ఈరోజు ఇక్కడ ఆర్టీసీ ఎంక్వైరీ కౌంటర్లో కూడా ఎవరు లేరు సో వర్షం ప్రభావం చేత ఎవరు లేరా ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి? ఎవరు లేరు, చూసినాము ఎవరు లేరని వెళ్ళిపోతున్నాం. వాళ్ళని ఉన్నారేమో అడుగుదామని వచ్చినాము, కూర్చున్నాము. ఏదైనా వస్తుందో ఎక్కుదామని చూసినాం బస్సు, ఇంకేది రావట్లేదని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 8:30కి మళ్ళీ బస్సు వస్తుందని చెప్తున్నారా? ఇది రాదు, ఇవాళ ఈ రోడ్డు వర్షం పడ్డదంట కదా, దాని గురించి రోడ్లన్నీ పోయినాయి అంటారు, దాని గురించి రాదంటారు. రోజు అయితే ఇబ్బందిగానే ఉంటుంది. ఓకే రైట్. ఇక్కడ ఇంకొక ప్యాసింజర్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాము. ఇవి సాయంత్రం అయితే ఎక్స్ప్రెస్లు కానీ ఇవి బస్సులు చాలా తక్కువైపోయినాయి ఇక్కడ రాంపేటకు. డిలక్స్లు ఇట్లా లోపలికి వచ్చేటట్టు చూస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. आप नाम क्या है? आप किधर से हो? आप यूपी क्या काम करते हो आप इधर? यूपी का सीलिंग जिक्सम इधर क्या किधर जाने के हैं अभी? कामारेड्डी कितने समय से आप बस के लिए वेट कर रहे हैं? 1 घंटे से 1 घंटे हो गया, 1.5 घंटे। ये आरटीसी अधिकारी लोग कुछ बताया आपको बस मिलेगा अभी? नहीं आप कामारेड्डी में रहते हो? कामारेड्डी में रहते। आज इधर आए आपने? मैं काम के लिए आया था, तो जा रहा था कामारेड्डी, तो बस ही नहीं है। अच्छा, आप पूछा कब बस कितने बजे आएगा, ऐसा किसी से पूछा आप? इधर आरटीसी वहाँ पे काउंटर है ना, इनको इंक्वायरी काउंटर? नहीं पूछा। क्यों नहीं पूछा? अभी वो इंतजार कर रहा था कि ऑटो आएगा, नहीं तो बस आएगा, तो चले जाएंगे बैठ के, तो आया ही नहीं। आपका नाम क्या है? शरद है। आप किधर से हो? आप कामारेड्डी से कामारेड्डी पे जाना है। कामारेड्डी जाना है। बस के लिए आए अभी इधर? हो बस के लिए। मिला अभी बस आपको? नहीं कितने बजे आएगा बस आपको? मालूम नहीं है। ठीक है. ఇక్కడ ఇంకొక స్థానికులు ఉన్నారు. మీరు ఎక్కడికి हम महाराष्ट्र वाले हैं सर। हम गए थे इधर गोदाम को, काम भी नहीं मिला हमको, और ट्रेन भी बंद है बोल के स्टेशन से इधर आए। वो ठेकेदार वो हमारे को पैसे कम दिया, अभी बस के वास्ते इधर आए हैं। अभी जाना कैसा तो प्रॉब्लम, हमारे को प्रॉब्लम में है। 6 लोग आए। अच्छा, आपके साथ काम करते हैं अभी? सब 6 जना है। अच्छा, हाँ। किधर से है आप? अब नांदेड़ से है, निजामाबाद जाना, निजामाबाद से नांदेड़ जाना। अच्छा, आप हमेशा इधर ही रहते, किधर रहते हैं आप? हम जाते आते हमारे को प्रॉब्लम हुई, आज जाते आते ट्रेन से जाते, हम कभी इधर नहीं आए। आज ट्रेन नहीं है आपको? ट्रेन नहीं है, बंद हो गई बोल रहे हो। ठीक है. అమ్మ మీది ఏ ఊరు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? మేమా సిద్దిపేటకి వెళ్ళాలి. సిద్దిపేటకి వెళ్ళాలా? బస్సు గురించి ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు? బస్సు కోసం ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు? బస్ కొరకు ఆన పడ్డదో ఒంటిగా పోయింది బాబా. ఈ పక్కనే బస్సులే బంద్ అయినాయి. ఇక మొత్తానికి మేము బస్సు దిగగానే బస్సు బంద్ అయింది. మరి ఇప్పుడు సిద్దిపేటకి రాత్రి బస్సు లేకపోతే మీరు ఇక్కడే పడుకుంటారా? ఇక్కడనే పండుకుంటాం. మరి ఏం చేయాలి, ఎక్కడ పోవాలి? ఇక్కడనే నిద్ర పడుతుంది ఈడ వాటి. నాకు ఇట్టనే కూర్చొని పొద్దుగా లేచి అయిపోతాం. సో మీరు ఇక్కడ ఈరోజు బస్సులు లేవని ఎవరైనా చెప్పారా మీకు? బస్సులు ఉండవని? ఆనలే ఆడసారు, అన్ని బస్సులు నడవనే నడిచి అప్పుడు ఈడ దిగంగానే ఇక ఆనలే దిగినాం ఇక్కడ. అప్పుడు బస్సులు చాలా ఉన్నాయి, మేము వచ్చేటప్పుడు బస్సులు చాలే ఉండి. ఆనలేదా?
మీ మోస్తుగా వాన వాన బాగుండే అంతటి ఉన్నది వాన. సో ఇక ఇప్పుడు రాత్రి మీరు ఇక్కడే ఉండి రేపు పొద్దున బస్కి వెళ్తారా? బస్కి వెళ్తాం. మీదే ఊరు? నాందేడు సార్. ఓకే, సో ఇప్పుడు మీరు నాందేడ్ వెళ్ళాలనుకుంటున్నారా, ఇక్కడే ఉండాలి? లే నాందేడే వెళ్ళాలి, నాందేడే వెళ్ళాలి. సో ఇప్పుడు బస్సులు లేవంటున్నారు, మరి ఇక్కడ ఎలా వెళ్తారు? ఇక రేపు వెళ్తాం బస్ చాలు అయితే. సో రాత్రి ఇక్కడే పడుకుంటారు? ఇన్ని. సో ప్రస్తుతం ఇక్కడ మనం రామాయణపేట బస్ స్టేషన్లో చూస్తున్నాం. ఇక్కడ అసలు ఆర్టీసీ సిబ్బంది కానీ ఎవరు కూడా లేరు. వర్ష ప్రభావం కారణం చేత ఇక్కడ ఎంక్వైరీలో కూడా ఎవరు లేరు. మనం చూస్తున్నాం విజువల్లో చాలా ఖాళీగా ఉంది. లైట్స్ కూడా ఆఫ్ చేశారు. ఎవరు సో వాళ్ళకి ఇక్కడ ప్యాసింజర్స్కి ఎవరికి సమాచారం ఇచ్చే పరిస్థితిలో కూడా ఎవరు లేరని కూడా చెబుతున్నారు. బస్సు రేపు పొద్దున వచ్చేంత వరకు తాము ఇక్కడే పడుకొని పొద్దున బస్సు వచ్చాకే తాము తిరిగి తాము పనులకు వెళ్ళిపోతామని కూడా చెబుతున్నారు. కొంతమంది నాందేడ్ నుంచి అలాగే యూపీ నుంచి కూడా లేబర్స్ కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. యూజువల్గా ట్రైన్లో కూడా వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఈరోజు భారీ వర్షాల కారణంగా ఇటు బస్సులు ట్రైన్లు అందుబాటులో లేకపోవడంతో తాత్కాలికంగా ఇక్కడ బస్ స్టాండ్లోనే పడుకుంటామని కూడా చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ తేజతో శ్రీచరణ్, రామాయణపేట్.